హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వండర్ఫుల్ విమెన్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మ్యాంగో ఫ్రూటీని చాలా ఫ్రెష్ అండ్ జ్యూసీగా మన ఇంట్లో మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాకుండా ఇందులో మనం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఫుడ్ కలర్ కానీ యాడ్ చేయము. సో ఇది చాలా హెల్దీ కూడా. మనం బజార్లో ఫ్రూటీ తాగినప్పుడు అది చాలా టేస్టీగా ఉంటుంది కదా, అంతే టేస్ట్తో అదే ఫ్లేవర్ వచ్చేటట్టు మనం కూడా ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా దీన్ని మనం ఒకసారి తయారు చేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నట్లయితే దాదాపు 1 నెల వరకు కూడా మనకి స్టోరేజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మరి ఇంక లేట్ చేయకుండా ఈ టేస్టీ ఫ్రూటీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఈ ఫ్రూటీని తయారు చేసుకోవడానికి మామిడి పళ్ళు కావాలండి. బాగా పండిన బంగినపల్లి మామిడి పళ్ళు అయితే ఫ్రూటీ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక పచ్చి మామిడికాయ, కొంచెం పంచదార కావాలి. ఫస్ట్ మామిడి పండుకి పైన చెక్కుని పీలర్తో తీసేసుకోవాలి. అలాగే మామిడికాయ కూడా. ఇప్పుడు పైన చెక్కు తీసుకున్న మామిడి పళ్ళని కాయని కూడా ఇలా క్యూబ్స్ లాగా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్న పండిన మామిడి పళ్ళ ముక్కల్ని 2 కప్పులు, అలాగే 1/2 కప్పు పచ్చి మామిడికాయ ముక్కల్ని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి మందపాటి గిన్నెని పెట్టుకుని ఇందులో నేను ఈ కప్పు కొలతగా అన్నిటిని కొలిచి చూపిస్తానండి. ఇప్పుడు ఇదే కప్పు కొలతగా నేను 2 కప్పుల మామిడి పళ్ళ ముక్కల్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులోనే 1/2 కప్పు పచ్చి మామిడికాయ ముక్కలను కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల వాటర్ని యాడ్ చేసి స్టవ్ వెలిగించుకుని వీటన్నింటిని గరిటెతో బాగా కలుపుకుని మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తెరిచి గరిటెతో ఒక ముక్కను తీసుకుని ఇలా స్పూన్తో మెదిపి చూసారనుకోండి, అది మెత్తగా అయినట్లయితే ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పంచదారని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పంచదార అంతా బాగా కలిసేటట్టు గరిటెతో కలుపుకుని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని మరొక 5 నిమిషాలు ముక్కల్ని బాగా ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ముక్కలన్నీ బాగా ఉడికిపోయాయి, పంచదార కూడా మనకి బాగా కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు స్ట్రైనర్తో దీంట్లోని వాటర్ని అంతటిని ఒక గిన్నెలోకి తీసుకుని ముక్కల్ని సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని 2 నిమిషాల పాటు బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని బాగా చల్లారిపోయిన తర్వాత ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకుని ఈ ముక్కల్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఇందాక ముక్కల నుండి వాటర్ సెపరేట్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ని యాడ్ చేసుకుని ఇప్పుడు మెత్తని పేస్ట్గా చేసుకున్న మామిడి పండు గుజ్జుని స్ట్రైనర్లో వేసుకుని జల్లెడ పట్టుకోవాలి. ఇలా జల్లెడ పట్టుకోవడం వల్ల మనకి ఎక్కడ పీచులు రాకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూడండి, ఇలా జల్లెడ పట్టుకోవడం వల్ల మనకి ఇలా ఏమైనా పీచులు ఉంటే అవన్నీ వచ్చేస్తాయి. ఈ మామిడి పళ్ళకి అంత పీచు లేదు కానండి, కొన్ని మామిడి పళ్ళకి బాగా ఎక్కువ పీచు ఉంటుంది. అప్పుడు ఇలా చేయడం వల్ల మామిడి పండు గుజ్జు చాలా సాఫ్ట్గా ఉండి జ్యూస్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ గుజ్జంతా ఈ వాటర్లో బాగా మిక్స్ అయ్యేటట్టు విస్కర్తో బాగా కలుపుకోవాలి. చూడండి, ఇది ఎంత స్మూత్గా జ్యూసీగా ఉందో. ఇప్పుడు ఇందులో 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకుంటే మనకి ఫ్రూటీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత సర్వ్ చేసుకోండి. లేదు మాకు ఇప్పుడే వెంటనే కావాలి అనుకుంటే ఐస్ క్యూబ్ వేసుకుని సర్వ్ చేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఫ్రెష్ అండ్ జ్యూసీగా ఉండే ఫ్రూటీని మనమే ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు. ఈ ఫ్రూటీని చేస్తున్నంతసేపు కూడా ఎప్పుడు కంప్లీట్ అవుతుందా, ఎప్పుడెప్పుడు తాగుదామా అని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నానండి నేను. ఇది కంప్లీట్ అవ్వగానే నా ఫ్రూటీ నేను తాగేస్తా. మరి మీకు కూడా ఈ ఫ్రూటీ కావాలంటే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. మరి మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చింది, మీకు నచ్చిందా లేదా అన్న విషయాన్ని కూడా నాకు కమెంట్లో తప్పకుండా షేర్ చేస్తారు కదా. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఈ ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మరిన్ని లేటెస్ట్ వీడియోలు తెలుగులో ఈ ఛానల్ నుంచి మీరు చూడాలి అనుకుంటే ఈ ఛానల్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేసి పక్కనే వచ్చిన బెల్ను కూడా ప్రెస్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.